హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. నేనైతే ఇంకా ఇక్కడ పొద్దున్నే స్నానం అది చేసేసి దీపారాధన చేసుకొని ఇక్కడైతే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. సో నువ్వుల లడ్డు ఎందుకంటే నేను కార్తీక పౌర్ణమి రోజు అయితే పుట్టకి పాలు పోయడానికి వెళ్తాము. సో అందువల్ల మనం అక్కడ నువ్వుల లడ్డూలు పెడతాం కదండి. అంటే మేమైతే ఇంట్లో ఎంతమంది ఉంటే, అంటే మా సైడ్ అలా చేస్తారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నువ్వుల లడ్డూలు, అన్ని ఎగ్స్ అయితే పెట్టారండి. అంటే అంటే నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే అండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఇంకా నేను పొద్దున్నే లేచేసి 4 గంటలకు లేచానండి. 4 గంటలకు లేచినా కూడా 8 అయిపోయింది నేను టెంపుల్కి వెళ్ళేసరికి. అంత వర్క్ అనమాట ఇంట్లో అయితే. ఇంకా పిల్లలతో తెలిసింది కదండి అందరికీ కూడా. పిల్లలతోటి మనం ఎంత తొందరగా లేచినా కూడా వర్క్ అయితే అవ్వదు. మళ్ళీ నేను అందులో కొంచెం చాలా స్లో అనమాట. ఇంక ఇక్కడైతే ఎంత చేసినా కూడా అయిపోనైతే అయిపోదండి. చేస్తూనే ఉంటా, పని అయితే అయిపోదు. ఇప్పుడు లేచావు కదా, ఏం చేసినావు ఇంతసేపు, ఏం చేసినావు అని ఇంకా మా ఆయన అంటూనే ఉంటారు. సో ఇక్కడైతే నువ్వులైతే వేయించకూడదండి. వేయించకుండానే పచ్చి నువ్వులే మిక్సీ పట్టుకుంటాను. ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొన్ని నువ్వులు వేసేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవడమే, వేయించకూడదంట. సో నాకు చెప్పిన పెద్దవాళ్ళు అయితే అలానే చెప్పారు. సో నేను ఇంకా అదే ప్రాసెస్లో చేస్తాను. ఇంక ఇక్కడైతే బియ్యం పిండి కూడా మిక్సీ పట్టుకున్నానండి. ముందు రోజే బియ్యం నానబెట్టుకొని కడిగి ఆరబెట్టేసుకొని ఆ బియ్యాన్ని ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకోవాలండి. ఆ బియ్యం పిండి ఎందుకంటే చలివిడి కోసం అనమాట. సో నాగదేవతకి చలివిడి కూడా పెట్టాలి. చలివిడి ఇంకా వడపప్పు పెడతారు. ఇక్కడ ఏదో పెట్టి మర్చిపోయాను అనమాట. దానికోసం వెతుకుతా ఉన్నాను. ఇంకా అప్పుడప్పుడైతే ఇంట్లో ఇలానే ఉంటుందండి. సో ఇక్కడే పెట్టేసి ఆ మూత కోసం అయితే మర్చిపోయి వెతుకుతున్నాను. ఈ బాక్స్లో అయితే నేను ఇంకా అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా జడ అది వేసేసుకొని శారీ కట్టుకొని ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి కాళ్ళకైతే పసుపు అయితే రాస్తున్నానండి. సో ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఫస్ట్ మనము మన పిల్లలకి, అంటే ఆడపిల్ల ఎవరైతే ఉంటుందో ఆడపిల్లకి ఫస్ట్ కాళ్ళకి పసుపు బొట్టు అవన్నీ పెట్టేసి ఆ తర్వాత మనం పెట్టుకోవాలంట అండి. సో నాకు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను ఇంకా అలానే చేస్తాను. పూజ చేసుకున్నప్పుడల్లా పాప ఇంట్లో ఉంటే, ఒకవేళ పాప ఇంట్లో ఉంటే పాప కాళ్ళకి పసుపు రాసి పాప రెడీ చేసి మంచిగా తర్వాత అయితే నేను ఇంకా రెడీ అవుతాను. సో టైం అయితే ఇంట్లోనే 8 అయిందండి. టెంపుల్ ఇంకా రెడీ అయ్యి అటు ఇటు తిరిగేసరికి టైం అయిపోయిందనమాట. సో ఇంకా ఫస్ట్ నాగదేవత టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా పక్కనే శివాలయం ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాను. సో ఇక్కడైతే మా బాబు వీడియో తీస్తున్నారండి. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. ఏదో మర్చిపోతే తీసుకురమ్మని చెప్తే వెళ్ళారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అవుతాను. ఇంకా చాలామంది నాగుల చవితి రోజు పోస్తారు, శ్రావణంలో పోస్తారు, ఇంకా మధ్యలో కూడా పోస్తారంట అండి. సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు పోస్తారు. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజు అయితే పోస్తానని మొక్కుకున్నానండి. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ముందు రోజు మంచిగా అన్నీ తెచ్చేసుకొని అన్నీ నీట్గా చేసేసుకొని ఇల్లు అదంతా కూడా ఇంకా తర్వాత అయితే అన్నీ సదిరేసుకొని నేను ఇంకా ఆ రోజు కొంచెం పని తగ్గుతుందన్న ఉద్దేశంతో ముందు రోజు తెచ్చేసుకొని అన్నీ చేసుకుంటాను అనమాట. నేను మీకు నిన్న ఒక వ్లాగ్ పెట్టాను కదండి, ఆ వ్లాగ్లో కూడా చూపించాను కదా అన్నీ తెచ్చుకున్నానని. సో ఇక్కడైతే మా బాబు నన్ను వీడియో తీస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత అయితే నేనైతే కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే చూపిస్తున్నానండి. నేనైతే ఈ విధంగా సింపుల్గా రెడీ అయ్యాను. ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే కొత్త శారీ అండి. ఎవ్రీ ఇయర్ కూడా నేను కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా కొత్త శారీ అయితే కట్టుకుంటానండి. ఇంకా దీని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదన్నమాట. నాకు ఎందుకో అది అంతగా నచ్చలేదు. సో అందువల్ల కుట్టించుకోలేదు. ఇదైతే మా పాపకు చెవులు కుట్టించినప్పుడు మా పెద్దక్క పెట్టిందనమాట. ఇక్కడైతే పూజా సామాన్లు ఏంటి అనేది చూపిస్తున్నాను. ఒక బాక్స్లోకి అయితే పచ్చి పాలండి, పచ్చి పాలు తీసుకున్నాను. ఇంకా అక్కడ శివాలయంకి ఒక అరటిపండు, ఇక్కడ నాగదేవత దగ్గర అరటిపండు, కొద్దిగా పూలు, ఒక అగ్గిపెట్ట, పేపరు, ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో ఒక బాస్కెట్లో పెట్టి ఉంచుకుంటే మనకి అక్కడికి వెళ్ళాక ఈజీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడ అన్నీ వేసేసుకొని దాని మీద ఇలా పెట్టేసుకొని ఇంకా ఎగ్స్ అయితే తీసుకోలేదండి. ఎగ్స్ అక్కడ టెంపుల్కి వెళ్ళాక అక్కడ తీసుకుందాం అనేది, ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకవేళ పగిలిపోతే ఎలా అనేసి ఆ ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళాక తీసుకుందాంలే అనేసి ఇంకా ఎగ్స్ ఒక్కటి తీసుకోలేదు. నువ్వుల లడ్డూలు, చలివిడి, ఆవు పాలు
ఇంకా ఇవి దీపం నూనె ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారా ఎంత బాగుందో. నాగదేవత టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నిజంగా దేవత అంటే నాగుపాము అయితే ఉంటుందండి. సో అప్పుడప్పుడు బయటికి వస్తుందంట. కొంచెం ఇంకా జాగ్రత్తగానే చాలామంది చవితి రోజు పోస్తారు కాబట్టి ఎక్కువ మంది లేరనమాట. మేము వచ్చేసరికి కూడా ఇంకా కొంతమంది పూజ అది చేసేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడైతే ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. బియ్యం పిండితో చిన్నగా అలా వేసేసుకొని ఇక్కడ ప్రసాదం అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన, తర్వాత పిల్లలు వాళ్ళ చేత్తోనే పెట్టిపించాలండి. ఒక కోడిగుడ్డు, నువ్వుల లడ్డు, కొంచెం చలివిడి, కొంచెం ఆవు పాలు, అట్లా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అలా చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే దీపం అది ముట్టించేసాను. ఇంకా మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టారనమాట. సో ఇదండి, నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. ఇదే అయితే వీడియో తీశానండి. ఇంకా నేను బ్లాగ్ అంటే ఇదే బ్లాగ్ అయితే తీశానండి. ఇంకా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. దీని పక్కనే ఒక 1 మినిట్లో ఉంటామండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ పూజ అదంతా చేసేసుకొని దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టాక మళ్ళీ అక్కడ శివాలయంకి అయితే వెళ్ళామండి. అసలు శివాలయంలో అయితే విపరీతమైన జనం అండి. అసలు 365 వత్తులు పెడతాం కదా, ఆ వత్తులు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. మొత్తం గుడి చుట్టూ అసలు నడిచే దగ్గర కూడా ధ్వజస్తంభం దగ్గర అయితే విపరీతంగా పెట్టారండి దీపాలు అయితే. అసలు ఎక్కడ ఏ చీర కొంగ అంటుకుంటుందో అన్న భయం ఉండేదన్నమాట. సో అలా ఉందన్నమాట నిన్న. ఇంకా అక్కడైతే నేను వీడియో తీయలేదండి. చాలామంది ఉన్నారు, అసలు వీడియో తీసేటట్టు కూడా లేదు అక్కడైతే. ఇక్కడ అంటే కొంచెం ఎవరు లేరు కాబట్టి నేను అలా తీశాను. సో ఇంక ఇక్కడైతే నేను పూజ సామాన్లు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొనడం ఎందుకులే అనేసి అన్నీ బాక్స్లో పెట్టుకొని అన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారు, మీరు ఎప్పుడు పోస్తారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే ఉంటాయండి నా ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. చూస్తున్నారు మళ్ళీ అంటే మీకు నచ్చినట్టయితేనే చేసుకోండి ఫ్రెండ్స్, ఫోర్స్ ఏమీ లేదు. సో ఇక్కడైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. సో వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కాదు అన్నీ ఇది అయిపోయినట్టు ఇది మెల్లగా పెట్టు, కిందికి పెట్టు, మెల్లగా మెల్లగా కింద పెట్టు, మెల్లగా పెట్టు.
పాలన్నీ పోసేసిన కొబ్బరికాయ కొట్టి